ఎస్ లెట్స్ బిగిన్. శివ గారు మీరే స్టార్టా? సార్ శ్రీహర్ష్ గారు మీరే. నమస్కారం అండి. అంటే సినిమా దీనికోసమని మీ జాబ్ వదిలి పెట్టేశారా సార్? యాక్చువల్లీ నా సినిమా అంటే చాలా ఇష్టం అండి నాకు ముందు నుంచి. అనుకోకుండా డిఎస్పీ అయ్యానండి. యాక్చువల్లీ నా ఫస్ట్ నుంచి ప్యాషన్ ఇస్ మూవీస్. ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మై ఇంజనీరింగ్ ఆల్సో. అది చేస్తూ చేస్తూ ఫస్ట్ తిమ్మరసు అనే మూవీకి శరణ్ కొప్పిశెట్టి గారికి నాకు ఒక అవకాశం ఇచ్చారు రాయడానికి. దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ అండి. తర్వాత దేవకట్ట సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మహిసభకి స్టోరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. పుష్ప 2కి ఐ వాజ్ పోలీస్ కన్సల్టెంట్. పోలీస్ సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ నేను సార్కి చెప్పాను. అండ్ దిస్ ఆఫ్టర్ దట్ ఇండివిజువల్గా ఇది ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో ఐ టేకెన్ లాంగ్ లీవ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. అయితే మీ ఇందాక చూపించిన దాంట్లో ఆ ప్రోమోలలో సార్ డిఎస్పీ ఆయన సస్పెండ్ అయ్యారు కదా? ఎస్ సార్. సస్పెండ్ అయిన ఆయన్ని మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్కి వాడుకుంటారా? ఎలా అది ఉంటుందా అసలుకి? సో యాక్చువల్లీ టైటిల్ విక్రమ్ ఆన్ డ్యూటీ అండి. విక్రమ్ ఆన్ డ్యూటీకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది సిరీస్ అండి. సో ఆఫ్ డ్యూటీలో అతను ఏమేం చేశాడు, అతని డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకుంది. బికాజ్ ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయినా హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. ఒక్కసారి కాకి చొక్కా వేసుకుంటే ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆ కాకి కోసం ఎంత ట్రై చేశాడు, అట్ ద సేమ్ టైం దానికోసం డిపార్ట్మెంట్ అతను ఎంత యూజ్ చేసుకుంది. సో సెటైరికల్గా సేయింగ్. సో బోత్ వేస్ అండి. ఆఫ్ డ్యూటీలో ఎంత వర్క్ చేశాడు. రియల్గా అయితే ఎలా ఉండదు కదా? రియాలిటీలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటుందండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్ బట్ స్టిల్ ఎస్. నిఖిల్ గారు షూర్. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఉన్న ఏదైతే లవ్ ఉంటుంది, హేట్ రేట్ అన్నీ ఉంటాయి కదా. సో మీకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. సో హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా మీకు. హౌ యూ ప్రిపేర్డ్? మీకు 4 ఎపిసోడ్స్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మాకైతే మేము చూసినంత వరకు యూఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మీ ప్రొఫెషన్లో ఎలాంటి చేంజెస్ తెచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యానని మీరే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ కాల్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ నరేషన్. నేను కాల్ వచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ గురించి ఒక 1 లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను హర్ష గారితో చెప్పా దట్ ఐ వాంట్ టు నో నాకు స్టోరీ ఏంటి, హౌ దిస్ విక్రమ్ బిహేవ్స్. దీని గురించి వచ్చినప్పుడు మనం కూర్చొని నేను హర్ష గారు నందిని గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ టు గివ్ సంథింగ్ ఎ గుడ్. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావాలి అని దీంట్లో ఒక ప్రాసెస్లో చాలా హెల్ప్ వాళ్ళు కూడా చేశారు. ఇట్స్ నాట్ మై ఓన్లీ వర్క్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది టు కమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ ద వే ఐ యామ్ రైట్ నౌ. మళ్ళీ ఎప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకోబోతున్నారు? ఎన్నిసార్లు మమ్మల్ని అలా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటారు వెనక్కి? అదే స్టోరీ. సో ఇది ఒక క్రైమ్ని సాల్వ్ చేయడమే కాకుండా హీల్ బీ ఫైటింగ్ ఫర్ హిస్ ఓన్ డ్రీమ్ ఆల్సో. ఇప్పుడు ఎంత క్రైమ్ని సాల్వ్ చేస్తున్నా తనకు అనే ఒక ఆశ, డ్రీమ్, గోల్ అని ఉంటుంది కదా. సో హౌ ఈజ్ ఈ ఫిట్టింగ్ ఇట్ ఇన్ దిస్ హోల్ డ్రామా అనేది ఒక లైన్ సార్. కానీ నిజంగా కూడా ఇది చూస్తున్నప్పుడు ఫస్ట్ మేము కట్టిపడేసిన అంశం ఏంటంటే ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్. ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్ చూడగానే ఎంతోమంది ఆల్రెడీ మన కళ్ళ ముందు జరిగిన అనేక ఇన్సిడెంట్ కళ్ళ ముందుకు వస్తాయి. ఫస్ట్ అలా తీసుకోగానే నాకు ఒక ఢిల్లీ క్రైమ్స్ ఆ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. అది దానికి ఎంతవరకు రీచ్ అవబోతుంది డైరెక్టర్ గారు? ఇప్పుడు దీంట్లో మనం చూసేదని రియల్ క్రైమ్సే. సో దాంట్లో ఎంతవరకు మనం కరెక్ట్గా చూపిస్తామో కనెక్ట్ అవుతుంది దగ్గర అనేది నా ఇది. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ఇంకా ఎపిసోడ్ వైజ్గా ఉంటుందా? ఇప్పుడు ఈ 4 ఎపిసోడ్లకు సంబంధించి ఒక కథ అవును అంతే. దీని తర్వాత కంటిన్యూషన్ కూడా ఉంటుందా అంటున్నా? కంటిన్యూషన్ ఉంది. అదే అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్కి నేను చెప్తుంది ఇది కాదు, మళ్ళీ కాదు. అది నేను అంటుంది. సార్ ఎవ్రీ 4 to 5 ఎపిసోడ్స్ ఒక కేసు నడుస్తుందండి. అది సో ఆఫ్టర్ దట్ సెకండ్ కేస్ అనదర్ కేస్ విల్ కమ్. బట్ కేసెస్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది, నాట్ దిస్ కేస్ కంటిన్యూషన్. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ అ పర్సనల్ ట్రాక్ గోయింగ్ ఆన్ విత్ విక్రమ్ విచ్ బైండ్స్ అస్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్స్ టు కమ్. ఓకే. ఈ టీం కూడా బాగా హంట్ కూడా ఉన్నారు రెగ్యులర్గా. ఎలాంటి టీం కూడా ఎలా ఫామ్ చేశారు సార్? అది నాకు చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను ఎప్పుడు అతను ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతుంటాడు. అది
ఇంకొక అతను టీ తాగుతుంటాడు, అది ఏంటో వెరైటీగా బాగుంది అవన్నీ కూడా. All these characters are inspired by real events and real persons అండి. Rangarao character is almost every police officer who likes to have tea in that, because వాళ్ళు స్మోక్ చేయలేరు, డ్రింక్ చేయలేరు while they are in the uniform. So only thing which drives them will be a tea. So అది చేస్తూ most of the police officers చేస్తున్నారు. అలాగే Ali character will be a hacker who works a lot for the police department, but they don't get recognition and that. And lady police officers, and I meant to say, they are the best team which we have in Andhra and Telangana, but they don't get recognition. So even hero kuda oka fight petledandi. I kept it intentionally for Akila only because it's a tribute to all the lady police officers who have been working day and night. So even ఈ కేస్ ఫస్ట్ కేస్ కూడా విమెన్ సెక్యూరిటీ మీద ఎందుకు మేము పెట్టామంటే ఎవ్రీ డే విమెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. And as a police officer, I have seen a lot of crimes against the women. So in this way, we can address at least these are the possibilities which might. Let's be cautious and also don't depend entirely on the society, but depend on yourself how to fight them. So సూపర్ that's the thing. సూపర్. Thank you. ప్రవీణ కడియాల గారు. చెప్పండి శివ గారు. ఈ Q&A అంటేనే చాలా ట్రెండింగ్. మా సిరీస్ ఎలా అయితే నెంబర్ 1లో ఉంటుందో Q&A కూడా ఆల్వేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే మేడం మీరు కూడా కరెక్ట్గా ఉమెన్స్ డే రాబోతున్న టైంలోనే యాజ్ ఏ ఉమెన్స్ డేకి సంబంధించి ఎన్నోసార్లు అవార్డు తీసుకున్న ఒక ఉమెన్ మీరు కరెక్ట్గా అలా కావాలని కాయినింగ్ చేసి రిలీజ్ చేశారా, లేకపోతే ఏంటనేది ఎలా జరిగింది? ఎస్, నందిని అండ్ ప్రవీణ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినట్టు ప్రౌడ్గా చెప్పగలం. సో తన అందరినీ క్రియేటివ్ పార్ట్లో ఒక థాట్లో పెడితే నేను ప్రొడక్షన్ సైడ్ డెఫినెట్గా పెట్టాను, మేము ఇద్దరం చెప్పుకోగలం. మీకు ఎప్పుడైనా మీరు మామూలుగా కూడా మీ జంటకి ఇంట్లో ఉన్న చెట్ల విలువ తెలియదు, బాగా పెద్ద చెట్లు అయినా కూడా తెలియదు, కానీ పక్కనే ఉన్న చెట్టును మర్చిపోయి వేరే వేరే హీరోయిన్లను చాలా మందిని చూశారు. అశూరెడ్డి గారి గురించి ఈవిడ చెట్టు మరి మీ ఇంట్లో మీరు పెరిగిన చెట్టే కదా మేడం, ఆమె అన్నారు, నాకేం తెలుసు. ఎస్, డెఫినెట్గా అది చాలా అంటే ఫస్ట్ మన వాళ్ళని పెడితే వీళ్ళు ఎప్పుడు వీళ్ళనే పెట్టేస్తారు, వీళ్ళ వాళ్ళకే అని ఉంటుంది. సో నేను డెఫినెట్గా బయట ఆడిషన్స్ మేము చాలా జెన్యున్గా చాలా మంది అంటే హీరోయిన్ కూడా కొత్త అమ్మాయికి ఇద్దాం అవకాశం అని డెఫినెట్గా నేను చూసా. బట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా కావాలి అని ఆ క్యారెక్టర్ కనిపించింది. మేము కొత్త వాళ్ళతో చేసాం 1 డే షూట్ కూడా, కానీ ఆ క్యారెక్టర్ మాత్రం కొంచెం ఎలా అయితే విక్రమ్ క్యారెక్టర్కి ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుందో వేదాకు కూడా సేమ్ అలాంటి క్యారెక్టరైజేషన్ కనపడి వద్దొద్దు కొంచెం ఎక్స్పీరియన్స్డ్కి వెళ్దాం. ఎప్పటి నుంచో తను హీరోయిన్ అనే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. తను డెఫినెట్ సెట్ అవుద్దని మేము నమ్మాము. తను అది 100% ఫుల్ఫిల్ చేసిందని. హీరోయిన్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు? నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్లోనే తను ఉంటుంది. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీహర్ష గారు, హాయ్ అండి. మీరు డిఎస్పీగా చేసి వచ్చారని చెప్పేసి అన్నారు. మీ లైఫ్లో ఏమైనా క్రైమ్స్ని దీనిలో ఇన్వాల్వ్ చేశారా? నమస్కారం అండి. ఎస్ అండి, డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ బీ మై ఎక్స్పీరియన్స్ అండి. అదర్ కేసెస్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్, సో అవి కొంత ఫిక్షన్ యాడ్ చేసి వీ కాంట్ షో దెమ్ డైరెక్ట్లీ. సో డెఫినెట్గా ఫిక్షన్ యాడ్ చేస్తున్నాం దానికి. బట్ ఫిక్షన్ కూడా ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ యాజ్ ది క్రైమ్, ఈక్వల్గా 50-50%. సో ఈ విషయంలో ఎక్కువ మాకు హెల్ప్ చేసింది నందిని గారు ఫ్రమ్ హాట్స్టార్. బికాజ్ దో వీ గాట్ ఆల్ ద రియల్ ఇన్సిడెంట్స్, ఎంత ఫిక్షనలైజ్ చేయాలి, ఎంతవరకు జనాలకు నచ్చుతుంది. బికాజ్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్రైమ్ బోర్ కొట్టచ్చు, బట్ ద క్రైమ్ వెనకాల ఉన్న మోటివ్ ఎప్పుడు బోర్ కొట్టదండి. సో ఆ మోటివ్ని తీసుకుని ఎంతవరకు ఫిక్షనలైజ్ చేయగలం, ఎంతవరకు మనకి అటాచ్ అవ్వగలం అనే ఉద్దేశంలో దే హెల్ప్ యూ అ లాట్. సో మోస్ట్లీ ఇట్ విల్ బి రియల్ కేసెస్ అండ్ 50% ఆఫ్ కేసెస్ ఆర్ సాల్వ్డ్ బై మీ. అదర్ కేసెస్ గాట్ ఇన్స్పైర్డ్ అండి. గుడ్. ఇంకోటి ఏంటంటే ఇలా 4 ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ ఉండడం అనేది గట్స్తో కూడుకున్నదని చెప్పాలి. ఎందుకంటే వెబ్ సిరీస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను ల్యాప్టాప్ ముందు నియర్లీ 7 to 8 hours గడుపుతాను. ఆ టైంలో అవన్నీ చూస్తూ ఉంటాను. సో ఇలాంటివి అయితే నేను నైట్ టైం కూర్చొని చూస్తాను 2-3 hours. ఇది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చూసాం 4 ఎపిసోడ్స్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మేమైతే వాటి కోసం ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కూడా. సో ఇది కనెక్ట్ అయితే వెయిట్ చేస్తారు, అదర్వైజ్ ఇంకా పట్టించుకోరు. సో మీరు తీసే ముందు ఏమన్నా కొంచెం దాని గురించి ఏమన్నా భయపడ్డారు? భయపడడం అయితే ఇప్పటికీ భయపడుతున్నానండి. హౌ ఇట్ విల్ బి రీచ్. ఎందుకంటే అది ఎవ్రీ వీక్, బికాజ్ కాన్స్టెంట్గా
భయం అనేది కాదండి, ఇట్స్ ద వే వీ డూ ద రిసర్చ్ అండి. ఒకవేళ ఇది మనకు కనెక్ట్ అవుదేమో, ఇంకో కేసు తీసుకొద్దాం విచ్ కెన్ హుక్ ఆన్ టు ది ఆడియన్స్. సో భయం అయితే ఇప్పటికే ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ గెట్ రిసీవ్డ్ బికాస్ 4 episodes per week and 5 daysలో షూట్ చేయడం అనేది ఇస్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ పర్సీవరెన్స్ అండ్ హిస్ హార్డ్ వర్క్. బికాజ్ ఎంత మనం కథ చెప్పేసినా వాళ్ళు తీయాలి కదండి, వాళ్ళు తీయకపోతే అది రాదు. సో ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే వీఆర్ పుట్టింగ్ ఇట్ 5 daysలో షూట్ చేస్తున్నాం. బట్ హుకింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇట్ డజంట్ మీన్ లైక్ క్లిఫ్ హ్యాంగర్స్, ఎవ్రీ క్లిఫ్ హ్యాంగర్ విల్ మేక్ యూ వాచ్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సో ఆ హుకింగ్ పాయింట్స్ అయితే మేము ప్రామిస్ చేయగలం. బట్ మోస్ట్లీ ఐ డోంట్ నో హౌ ఆడియన్స్ విల్ రిసీవ్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అ పాజిటివ్ థింగ్స్, అదే ఎపిసోడ్స్ టు కమ్. నేనైతే ఎపిసోడ్స్ అయితే చూడలేదు, యాక్చువల్గా నేను ఊర్లో లేను. Yeah. సో ప్రోమో చూసినప్పుడు నాకు కొంచెం హిట్ టచ్ అవుతుంది. అంటే అడవిశేష్ గారిది Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ చకచకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడో ఒక క్రైమ్లో మాత్రం అలా ఉండిపోతారు. సో అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక హిట్ సినిమాతో పోల్చారు. డెఫినెట్లీ ఇది హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. నిఖిల్ గారు, నిఖిల్ గారు మీ బిగ్ బాస్ అయితే నేను కంప్లీట్గా చూసాను. అంటే నేను సెకండ్ దీని నుంచి కూడాను రివ్యూస్ రాసేదాన్ని. సో మీది మొత్తం చూశాను, మీకు ఓట్ కూడా చేశాను నేను. అయితే స్టార్టింగ్లో మీరు చాలా కొంచెం ర్యాష్ అనిపించారు, ఆ తర్వాత చాలా కామ్ అయిపోయారు. సో ఇది కూడా అలాగే ఉంటుందా ఏంటి? నాకు కొంచెం అది అనిపిస్తుంది, చకచకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక స్టక్ అయిపోయినట్టుగా. అలా ఏం లేదు మ్యామ్, బికాజ్ ఇప్పుడు మనము ఇలాంటి కేసెస్ చేస్తున్నప్పుడు దీనికి బిగ్ బాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఇట్ హ్యాస్ టు బి ప్లాన్డ్. ఈ విక్రమ్ ఆన్ డ్యూటీని మనం ఏం చూసాం, ఏం రాసామో అది కనిపించాలంటే ప్రాక్టికల్ థింగ్స్కి థియరీ కన్నా టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో మనం అంత క్రియేటివ్గా చేపియాలంటే దట్టు 22-24 minutes లోపలే మనం ఆ డ్యూరేషన్ హుక్ ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ట్విస్ట్ బ్యాంగ్ పెట్టి చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ హౌ ఇట్ లుక్స్ అవుట్ సైడ్. నిజం చెప్పాలంటే మనం హర్ష గారు చెప్పినట్టు 5 రోజుల్లో చేయాలి అంటే బేసిక్లీ ఆ 4 episodes చేయడానికి లిటరలీ వీ నీడ్ అట్లీస్ట్ 8 to 10 days. ఇట్స్ అగైన్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్, ద హోల్ టీమ్, ద హాట్స్టార్. మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు బీ ఛాలెంజింగ్ అప్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ దేర్. దట్స్ వై వీ బికమ్ అ టీమ్ ఫ్యామిలీ. సో మనం దాంట్లో స్ట్రాంగ్గా వెళ్తున్నాం. హర్ష గారు చెప్పినట్టు ఫస్ట్ 4 episode ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ అస్ లిటిల్ మోర్ నర్వస్నెస్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కూడా అదే లెవెల్ మెయింటైన్